సంబంధించి సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాకారం వీటికి సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యకి సంబంధించి వర్కింగ్ సమ్స్ ఉన్నాయి. ఈ వర్కింగ్ సమ్స్ మనకి ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయండి. ఈ 2 మోడల్స్ లో ఒక మోడల్ మనకి టెట్ పరంగా ఇవ్వచ్చు, ఇంకొక మోడల్ మనకి డిఎస్సి పరంగా ఇవ్వచ్చు. అయితే మనకి ఇది న్యూ 6th, ఓల్డ్ 6th, అలాగే న్యూ 7th, ఓల్డ్ 7th ఈ 4 టెక్స్ట్ బుక్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనము ఆ 2 మోడల్స్ లో ఒక మోడల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, దానికంటే ముందు ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏమంటాడంటే మనకి ఇక్కడ ఒక పరీక్షలో లేదా ఒక పరీక్ష 15 ప్రశ్నలతో నిర్వహించబడింది అంటాడు. ఆ పరీక్షను రాధిక అదేవిధంగా నేహ అనే 2 అమ్మాయిలు ఆ పరీక్షలో 15 క్వశ్చన్లకు గాను ఒక అమ్మాయి రాధిక అనే అమ్మాయి 15 క్వశ్చన్లకు గాను 15 క్వశ్చన్లు అటెండ్ చేసిందని చెప్తాడు. నేహ అనే అమ్మాయి 13 క్వశ్చన్స్ అటెండ్ చేసిందని చెప్తాడు. అందులో రాధిక రాసిన 15 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు సరైనవి, అలాగే 5 క్వశ్చన్లు తప్పుగా సమాధానం పెట్టిందని చెప్తాడు. నేహ రాసిన పరీక్షలో 13 ప్రశ్నలకు గాను 10 ప్రశ్నలు సరైనవి, 3 ప్రశ్నలు తప్పైనవి చెప్తాడు. అయితే సరైన ప్రశ్నకు 4 మార్కులు, అలాగే తప్పు ప్రశ్నకు -2 మార్కులు కేటాయించిన రాధిక పొందిన మార్కులన్నీ లేదా నేహ పొందిన మార్కులన్నీ మనకి క్వశ్చన్ అడుగుతుంటాడు. సో ఈ మోడల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇటువంటి మోడల్ వచ్చినప్పుడు మనము మొత్తంగా చేయాల్సిన అవసరం లేదు. దీనికి మొత్తంగా ఒక చిన్న ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రైట్ ఎంక్యూ ప్లస్ రాంగ్ ఎంక్యూ ప్లస్ 0 ఎంక్యూ. దీంట్లో మనకి రైట్ ఎంక్యూ ప్లస్ రాంగ్ ఎంక్యూ ప్లస్ 0 ఎంక్యూ వీటి మీనింగ్ ఏంటంటే, రైట్ ఎంక్యూ అంటే సరైన సమాధానానికి ఎన్ని మార్కులు కేటాయిస్తాడో ఈ రైట్ ఎం యొక్క వాల్యూ అక్కడ మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రశ్నకు సరైన సమాధానం రాస్తే 4 మార్కులు కేటాయించారు అంటే ఇక్కడ రైట్ ఎం బదులు 4 రాయాలి. నెక్స్ట్ క్యూ అంటే మీనింగ్ ఏంటంటే, రైట్ అన్నాడు కాబట్టి రైట్ దగ్గర ఉన్నది కాబట్టి క్యూ అనేది అంటే సరైన ప్రశ్నలు ఎన్నైతే తను రాసిందో ఆ ప్రశ్నల సంఖ్య ఇక్కడ క్యూ వాల్యూ అవుతుంది. ఇక్కడ రాధిక రాసిన 15 ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలు సరైనవండి? 10 ప్రశ్నలు సరైనవి కాబట్టి ఇక్కడ క్యూ వాల్యూ ఎంత రాయాలంటే మనము 10 రాయాలి. ప్లస్ రాంగ్ ఎం, ఇక్కడ రైట్ ఎం అంటే ఏం రాసామండి, మనము సరైన సమాధానానికి కేటాయించిన మార్కుల సంఖ్య రాసాం. మరి రాంగ్ ఎం అంటే ఏం చేయాలి? తప్పుగా రాసిన సమాధానానికి మనకి ఎన్ని మార్కులు కేటాయించాడో ఆ నెంబర్ రాయాలి. సో ఎన్ని మార్కులు కేటాయించాడండి? -2 మార్కులు కేటాయించాడు. ఇది మాత్రం ప్లస్ తీసుకోవాలండి. ఇక్కడ రాంగ్ ఎం దగ్గర ఏం చేయాలంటే మనము -2 తీసుకోవాలి విధంగా. మరి రాంగ్ ఎం పక్కన ఉన్న క్యూని బదులు మనం ఏ సంఖ్యను తీసుకోవాలి? రాంగ్ ఎం పక్కన ఉన్న క్యూకి బదులు మనము అంటే తప్పుగా రాసిన ప్రశ్నల సంఖ్య ఏదైతే ఉంటుందో అది ఇక్కడ క్యూ వాల్యూ అవుతుంది. ఇక్కడ క్యూ వాల్యూ ఏమవుతుందండి? సరైన సమాధానం రాసిన ప్రశ్నల సంఖ్య అవుతుంది. ఇక్కడ తప్పు సమాధానం రాసిన ప్రశ్నల సంఖ్య అవుతుంది క్యూ అనేది. ఓకే, సో ఇక్కడ రాధిక ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందండి? 5 ప్రశ్నలు తప్పు రాసింది కాబట్టి ఈ క్యూ బదులు మనము 5 రాస్తాం. ప్లస్ ఇక్కడ 0 ఎంక్యూ అంటే ఇక్కడ నేహ చూడండి మొత్తం 15 క్వశ్చన్లకు గాను 13 క్వశ్చన్లు అటెండ్ చేసింది. 10 క్వశ్చన్లు సరైనవి, 3 క్వశ్చన్లు తప్పు, ఇంకా 2 క్వశ్చన్లు మిగిలి ఉన్నాయి కదా. ఆ 2 క్వశ్చన్లు ఏం చేసింది? తను అటెండ్ చేయలేదు. అంటే ఈ 2 ప్రశ్నలకు తను ఎటువంటి జవాబును కూడా సూచించలేదు, చూస్ చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ 0 ఏమంటే మీనింగ్ ఏంటంటే, తిని రాసిన 15 క్వశ్చన్లో 13 క్వశ్చన్లు రాసింది కానీ 2 క్వశ్చన్లు రాయలేదు కదా. అంటే ఆ 2 క్వశ్చన్లకు ఎటువంటి మార్కులు కేటాయించారు అంటే తప్పు రాస్తే -2 మార్కులు కేటాయించారు, సరిగ్గా రాస్తే 4 మార్కులు కేటాయించారు. సో పూర్తిగా తను ఎటువంటి సమాధానం పెట్టకపోతే అటువంటి ప్రశ్నలకు ఏం చేస్తాడంటే 0 మార్కులు కేటాయిస్తాడు. అందుకే ఇక్కడ 0 ఏమని రాస్తాను అంటే 0 ఏమంటే దీని మీనింగ్ ఎంత అవుతుందంటే 0 అవుతుందండి. ఇక్కడ నేహ ఇంకా ఎన్ని క్వశ్చన్లు రాయలేదండి? 2 క్వశ్చన్లు రాయలేదు అంటే ఇక్కడ మనము *2గా రాయొచ్చు. అయితే ఇది మనకి రాధిక గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని రాయాల్సిన అవసరం లేదు. లేదా మొత్తంగా మనకి ఈ ఫార్ములాలో 0 ఎంక్యూ అని రాయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎటువంటి సమాధానం పెట్టకపోతే ఎన్ని మార్కులు కేటాయిస్తారండి? 0 మార్కులు కేటాయిస్తారు. కాబట్టి 0 ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ తను రాసినా రాయకపోయినా సరే ఏమవుతుందంటే 0 × 2 అంటే 0 అయిపోతుంది. కాబట్టి 0 ఎంక్యూ అనే వాల్యూ మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మొత్తంగా ఫార్ములా ఏంటంటే రైట్ ఎంక్యూ ప్లస్ రాంగ్ ఎంక్యూ. ఓకే, ఏ ప్రశ్నకైనా ఎవరికైనా సరే. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, ఇది 4 × 10 అంటే ఎంత అవుతుందండి? 40 అవుతుంది. ప్లస్ -2 × 5 అంటే ఎంత అవుతుందండి? -10 అవుతుంది.
ఓకే, సో ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ఇదేమవుతుందండి, మైనస్ అవుతుంది. అంటే 40 మైనస్ 10 అంటే ఎంత వచ్చిందండి, 30 వచ్చింది. అంటే రాధిక రాసిన 15 ప్రశ్నలకు గాను తనకి ఎన్ని మార్కులు వచ్చాయంటే 30 మార్కులు వచ్చాయి. మరి నేహాది ఏమవుతుందండి, నేహాది కూడా సేమ్ ఇదే రాయాలండి. రైట్ ఎంక్యూ ప్లస్ రాంగ్ ఎంక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎం. ఎం అంటే మార్క్స్, తనకి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ ఇజ్ ఈక్వల్ టు ఎం. ఓకే, సో ఇక్కడ రైట్ ప్రశ్నలకు ఎన్ని మార్కులు కేటాయించారండి, 4 మార్కులు కేటాయించారు. అయితే నేహాడి అమ్మాయి ఎన్ని ప్రశ్నలు సరిగ్గా రాసింది, 10 ప్రశ్నలు సరైన రాసింది కాబట్టి ఇంటూ 10 అవుతుంది. ప్లస్ రాంగ్ ఎం అంటే ఎన్ని ప్రశ్నలు తను తప్పు రాసిందో ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులు. సో రాంగ్ ఎం కి ఎన్ని మార్కులు కేటాయించారండి, -2 మార్కులు కేటాయించారు. కాబట్టి -2 ఇంటూ క్యూ బదులు ఏ రాయాలండి, నేహ ఎన్ని ప్రశ్నలైతే తప్పు రాసిందో రాంగ్ ఎం దగ్గర ఉంది కాబట్టి ఎన్ని ప్రశ్నలైతే తప్పు రాసిందో ఆ ప్రశ్నల సంఖ్య ఇక్కడ రాయాలి. సో నేహ ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందండి, 3 ప్రశ్నలు తప్పు రాసింది కాబట్టి 3 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఎం. ఈ ఎం ఏంటంటే నేహకు వచ్చిన మార్కుల విలువ. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందండి, 40 ఇది 2 -2 3 అంటే ఎంత అవుతుందండి, -6 అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది 6. అంటే 40 - 6 అంటే ఎంత వస్తుందండి, 34 వస్తుంది. అంటే నేహ పొందిన మార్కులు ఎన్ని, 34. ఇద్దరు 10 ప్రశ్నలకే సరైన సమాధానం పెట్టారు. కానీ రాధిక ఏం చేసిందంటే 5 తప్పులు పెట్టింది, నేహ ఏం చేసిందంటే 3 తప్పులే పెట్టింది. అందుకే వాళ్ళిద్దరి యొక్క మార్కుల్లో డిఫరెన్స్. ఓకే, ఇటువంటి మోడల్స్ మనకి ఎక్కువగా అడుగుతుంటాడు. సో ఇటువంటి మోడల్స్ సంబంధించిన ప్రశ్నలు మనకి ఇక్కడ న్యూ 7th, ఓల్డ్ 7th, అలాగే న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఓల్డ్ 7th క్లాస్ పేజ్ నెంబర్ 11 లో 4th ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఒక పరీక్ష అంట 10 ప్రశ్నలతో నిర్వహించబడుతుంది అన్నాడు. అందులో సరైన సమాధానానికి 3 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు కేటాయించారు. అలాగే ఎటువంటి జవాబు రాయనిచ్చో ఎటువంటి మార్కులు అంటే 0 మార్కులు కేటాయించారు. అయితే గోపి, రేష్మ, రష్మి వీళ్ళు ముగ్గురు కూడా ఈ పరీక్షలో 10 ప్రశ్నలకు గాను కొన్ని ప్రశ్నలు సరైనవి, కొన్ని ప్రశ్నలు తప్పుగా రాసిన వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయని మనకు అడిగాడు ఇక్కడ. ఓకే, సో మనకు మొత్తంగా ఫార్ములా ఏం చెప్పానండి, రైట్ ఎంక్యూ ప్లస్ రాంగ్ ఎంక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం. అంటే మార్క్స్ యొక్క విలువ ఏమవుతుందంటే రైట్ ఎంక్యూ ప్లస్ రాంగ్ ఎంక్యూ అనేది అవుతుంది. ప్లస్ 0 ఎంక్యూ, అది రాసిన పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే జవాబు రాయనిచ్చి దానికి ఎన్ని మార్కులు కేటాయించారంటే 0 మార్క్స్ కేటాయించారు. కాబట్టి అది 0 ఇంటూ క్యూ అంటే ఏమవుతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి అది రాయలేదు. ఓకే, ఇక్కడ గోపి 10 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలు సరైనవి రాశాడు, 5 ప్రశ్నలు తప్పు రాశాడు. సో మనకు ఫార్ములా ఏంటండి, రైట్ ఎంక్యూ అన్నాడు కదా, అంటే సరైన సమాధానానికి ఎన్ని మార్కులు కేటాయించారండి, ఇక్కడ 3 మార్కులు కేటాయించారు. అంటే 3 ఇంటూ క్యూ. క్యూ అంటే ఏంటండి, ఇక్కడ రైట్ పక్కన క్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఎన్ని సమాధానాలు రైట్ రాశాడో, ఎన్ని ప్రశ్నలు సమాధానం రైట్ రాశాడో ఆ ప్రశ్నల సంఖ్య ఇక్కడ తీసుకోండి. ఎన్ని ప్రశ్నలు రైట్ రాశాడు అంటే ఇక్కడ 5 ప్రశ్నలు రైట్ రాశాడు కాబట్టి మనం 5ని తీసుకోవాలి క్యూ విలువ. అంటే 3 ఇంటూ 5 ప్లస్ రాంగ్ ఎం. రాంగ్ ఎం అంటే సమాధానం తప్పుగా రాస్తే ఎన్ని మార్కులు కేటాయించారండి, -1 మార్కులు కేటాయించారు. కాబట్టి -1 కేటాయించిన అర్థం ఏంటంటే దాన్ని మనం -1 గానే తీసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తుంటాడంటే సమాధానం తప్పుగా రాసిన 1 మార్కును తగ్గిస్తున్నాడు అంటాడు. సో అక్కడ -1 ఇవ్వలేదు, 1 మార్కును తగ్గిస్తున్నాడు అంటాడు. సో 1 మార్కు తగ్గించడం అర్థం ఏంటండి, తీసివేస్తున్నాడు కదా. అప్పుడు దానికి విలువను కూడా మనం ఏం చేయాలంటే -1 గానే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు రాంగ్ ఎం బదులు -1 తీసుకున్నాము. ఇక్కడ రాంగ్ ఎం పక్కన క్యూ బదులు ఎంత విలువ తీసుకోవాలి, గోపి ఎన్ని ప్రశ్నలు అయితే తప్పు రాశాడో, రాంగ్ ఎం దగ్గర ఉంది కాబట్టి ఎన్ని ప్రశ్నలు అయితే తప్పు రాశాడో ఆ ప్రశ్నల సంఖ్యను మనము క్యూ విలువగా తీసుకోవాలి. సో ఎన్ని ప్రశ్నలు తప్పు రాశాడండి, 5 ప్రశ్నలు తప్పు రాశాడు. ఓకే, దాన్ని సింప్లిఫై చేసుకుంటే 3 5 15 ప్లస్ -1 ఇంటూ 5 అంటే ఏమవుతుందండి, -5 అవుతుంది. అంటే ఇది మొత్తం -5 వస్తుంది. సో ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ అవుతుంది, ఇది 5 వస్తుంది. అంటే 15 - 5 అంటే ఎంత అవుతుందండి, 10 అవుతుంది. అంటే గోపికి వచ్చిన మార్కులు ఏంటి, 10 మార్కులు. సేమ్ అదే విధంగా రేష్మ అంట ఈ పరీక్షలో 7 ప్రశ్నలకు సరైన సమాధానం రాసింది అన్నాడు. 10 ప్రశ్నలకు గాను 7 ప్రశ్నలకు సరైన సమాధానం రాసిందని చెప్పాడు. కానీ ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో చెప్పలేదు. 10 ప్రశ్నలకు 7 ప్రశ్నలు రైట్ రాస్తే ఇంకెన్ని ప్రశ్నలు తప్పు రాస్తుందండి, 3 ప్రశ్నలు తప్పు రాస్తుంది తను. ఓకే, ఇప్పుడు రేష్మ యొక్క మార్కులు మనం కట్టినట్లయితే ఏమవుతుందండి, రైట్ ఎంక్యూ అంటే సరైన సమాధానానికి ఎన్ని మార్కులు కేటాయించారు,
3 మార్కులు కేటాయించారు ఇంటూ ఇప్పుడు రేష్మ ఎన్ని ప్రశ్నలు సరిగ్గా సరైన రాసిందండి 7 ప్రశ్నలు సరైన రాసింది కాబట్టి ఇక్కడ రైట్ ఎం పక్కన క్యూ బదులు మనం 7ని తీసుకోవాలి ప్లస్ రాంగ్ ఎం క్యూ. సో రాంగ్ ఎం అంటే తప్పు సమాధానానికి ఎన్ని మార్కులు కేటాయించారో ఆ సంఖ్యను తీసుకోవాలి. ఎన్ని మార్కులు కేటాయించారండి -1 మార్కులు కేటాయించారు ఇంటూ ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో ఆ ప్రశ్నల సంఖ్యను ఇక్కడ క్యూ యొక్క విలువగా తీసుకోవాలి. మనం ఎన్ని ప్రశ్నలు తప్పు రాసింది అంటే 3 ప్రశ్నలు తప్పు రాసింది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది 3 7s 21 ప్లస్ -1 ఇంటూ 3 అంటే ఏమవుతుందండి ఇది మొత్తం కూడా -3 అవుతుంది. సో ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుందండి మైనస్ అవుతుంది 3 వస్తుంది. సో 21 - 3 అంటే ఏమవుతుందండి 18 వస్తుంది. అంటే రేష్మాకు వచ్చిన మార్కులు ఎన్ని 18 మార్కులు. ఎన్ని మార్కులు అండి 18 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ రష్మి ఏం చేసింది చూడండి. రష్మి ఇక్కడ మొత్తం ఉన్న 10 ప్రశ్నలకు గాను కేవలం 7 ప్రశ్నలు మాత్రమే అటెంప్ట్ చేసింది. అంటే 3 ప్రశ్నలకు ఎటువంటి జవాబును సూచించలేదు కాబట్టి వాటిని లెక్కలో తీసివచ్చు. సో ఇక్కడ ఎన్ని ప్రశ్నలు సరైన రాసిందండి 3 ప్రశ్నలు సరైన రాసింది 4 ప్రశ్నలు తప్పుగా రాసింది ఆన్సర్. ఓకే ఇక్కడ మనకి రైట్ ఎం క్యూ బదులు రైట్ ఎం అంటే ఎన్ని మార్కులు కేటాయించారండి రైట్ సమాధానానికి 3 మార్కులు కాబట్టి 3 ఇంటూ సో ఇక్కడ రష్మి రాసిన ఎన్ని ప్రశ్నలు రైట్ గా రాసిందండి 3 ప్రశ్నలు రైట్ గా రాసింది కాబట్టి ఇంటూ 3 ప్లస్ రాంగ్ ఎం క్యూ. రాంగ్ ఎం బదులు ఏం తీసుకోవాలి మనం -1 తీసుకోవాలి. ఈ క్యూ బదులు ఎన్ని ప్రశ్నలతో తను తప్పుగా రాస్తుందో ఆ విలువగా తీసుకోవాలి. సో ఎన్ని ప్రశ్నలు తప్పు రాసింది తను 4 ప్రశ్నలు తప్పు రాసింది కాబట్టి 4ని తీసుకోవాలి. ఓకే ఇప్పుడు దీని యొక్క మొత్తం విలువ ఏమవుతుందండి -1 ఇంటూ 4 అంటే ఇది -4 వస్తుంది. సో 3 3s 9 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది 4. ఓకే 9 - 4 అంటే ఎంత వస్తుందండి 5 వస్తుంది. అంటే రష్మికి ఎన్ని మార్క్స్ వచ్చాయండి 5 మార్క్స్ వచ్చాయి. అలాగే రేష్మకి ఎన్ని మార్కులు వచ్చాయి 18 మార్కులు వచ్చాయి. ఓకే ఇది మనకి ఇక్కడ ప్రాసెస్. సో మనకి ఇక్కడ ప్రాబ్లం కొంచెం పెద్దదిగా కనిపిస్తుంటది కానీ ఈజీగా మనం చేసి వచ్చండి. సో మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి రైట్ ఎంక్యూ ప్లస్ రాంగ్ ఎంక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం. మనకి ఏం చేస్తుంటాడంటే కొన్నిసార్లు మార్క్స్ ఇచ్చేస్తుంటాడు, ఎన్ని ప్రశ్నలు సరైన రాసింది ఇచ్చిస్తుంటాడు, ఎన్ని ప్రశ్నలు తప్పు రాసింది అడుగుతుంటాడు. సో ఏదైనా సరే ఈ ఫార్ములా మనం ప్రతిక్షేపించుకుంటే దేని వాల్యూస్ మీకు వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ 7th క్లాస్ లో పేజ్ నెంబర్ 22లో ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చాడు చూడండి. ఒక పరీక్ష కొన్ని ప్రశ్నలతో నిర్వహించబడుతుంది అన్నాడు. సో ప్రశ్నల సంఖ్య అయితే మనకి ఇవ్వలేదు ఇక్కడ కానీ సరైన సమాధానానికి 5 మార్కులు, తప్పుగా రాసిన సమాధానానికి -2 మార్కులు కేటాయించబడ్డాయి అన్నాడు. అయితే ఈ పరీక్షలో రాధిక జయ అనే ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారంటే రాధిక మొత్తం ప్రశ్నలు అటెంప్ట్ చేసింది. ఎన్ని ప్రశ్నలు ఇచ్చారో అన్ని ప్రశ్నలను కూడా తన సమాధానాన్ని సూచించింది. కానీ ఆ అన్ని ప్రశ్నల్లో కేవలం 10 ప్రశ్నలు మాత్రమే సరైనది. సో ఆ 10 ప్రశ్నలకు గాను 30 మార్కులు వచ్చాయి తనకి. అయితే ఎన్ని ప్రశ్నలు తప్పు చేసిందని అడిగాడు ఇక్కడ మనకి. సేమ్ అదే విధంగా జయ కూడా అన్ని ప్రశ్నలను కూడా అటెంప్ట్ చేసింది అన్నాడు. సో అన్ని ప్రశ్నల్లో కేవలం 4 ప్రశ్నలు మాత్రమే సరైనని చెప్పాడు. తనకు వచ్చిన మార్కులు ఏంటంటే -12 మార్కులు వచ్చాయంట. సో జయ కూడా ఎన్ని క్వశ్చన్లు తప్పు రాసిందని అడిగాడు. ఓకే సో దీనికి కూడా సేమ్ ఫార్ములా అండి. ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ రైట్ ఎంక్యూ ప్లస్ రాంగ్ ఎంక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం. అదే ఎం ఈజ్ ఈక్వల్ టు రైట్ ఎంక్యూ ప్లస్ రాంగ్ ఎంక్యూ. ఓకే సో ఇక్కడ ఎం అంటే ఏంటంటే మార్కులు. సో ఇక్కడ రాధికకు వచ్చిన మార్కులు ఏంటండి 30 మార్కులు ఈజ్ ఈక్వల్ టు రైట్ ఎం. రైట్ ఎం అంటే దాని యొక్క విలువ ఎంత అవుతుందండి. సో రైట్ ఎం యొక్క విలువ ఎంత అండి 5. సరైన సమాధానానికి ఎన్ని మార్కులు కేటాయిస్తారో అదే రైట్ ఎం యొక్క విలువ అవుతుంది. ఎన్ని మార్కులు అండి 5 మార్కులు. కాబట్టి రైట్ ఎం యొక్క విలువ 5 ఇంటూ ఇక్కడ క్యూ అంటే ఇక్కడ రైట్ పక్కన క్యూ కాబట్టి ఎన్ని ప్రశ్నలు తను సరైనవి రాసిందో ఆ సంఖ్య అవుతుంది. సో ఇక్కడ రాధిక ఎన్ని ప్రశ్నలు సరైనవి రాసిందండి 10 ప్రశ్నలు సరైనవి రాసింది కాబట్టి ఇంటూ 10 ప్లస్ రాంగ్ ఎంక్యూ. రాంగ్ ఎం అంటే ఒక ప్రశ్న తప్పు రాసిన ప్రశ్నకు ఎన్ని మార్కులు కేటాయించారో దాని యొక్క విలువ అవుతుంది. సో రాంగ్ ఎం యొక్క విలువ ఎంత అవుతుందండి -2 అవుతుంది. క్యూ ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో దాని సంఖ్య అవుతుంది. అయితే ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందండి మనం కనుక్కోవాల్సింది అదే కదా కాబట్టి ఇక్కడ క్యూని ఆ విధంగా ఉంచేద్దాం. ఓకే దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందంటే 30 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10 అంటే ఎంత అవుతుందండి 50 అవుతుంది. ఇది -2 ఇంటూ క్యూ అంటే -2q అవుతుంది. ఇది -2q కాబట్టి ఇది ప్లస్ ఆఫ్ మైనస్ ఇది మొత్తం కూడా ఏమవుతుందంటే -2q అవుతుందండి. సో ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుందండి మైనస్ అవుతుంది 2q వస్తుంది.
ఇది -2q కాబట్టి ఈ -2q ని ఈజ్ ఈక్వల్ టు యువతలు పట్టుకొచ్చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్లస్ 2q అయిపోతుంది. అయితే యువతల ఉన్న 30ని అవతలకు పట్టుకెళ్తే ఏమవుతుందండి 50 - 30 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2q ఈజ్ ఈక్వల్ టు 50 - 30 అంటే 20 అవుతుంది. q ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అయితే q అంటే ఏంటండి? q అనేది మనకి ఎక్కడ తీసుకున్నామండి? రాంగ్ ఎందరిని q గా తీసుకున్నాం. రాంగ్ ఎందరిని q అంటే అర్థం ఏంటండి? ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో ఆ విలువ అవుతుంది. కాబట్టి ఇక్కడ రాధిక ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందంటే 10 ప్రశ్నలను తప్పుగా రాసింది. సో 10 ప్రశ్నలు సరైన రాసింది, 10 ప్రశ్నలు తప్పు రాసింది. అంటే ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, రాధిక మొత్తం అన్ని ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేసిందని చెప్పాడు. సో మొత్తం ఇక్కడ 10 ప్రశ్నలు తప్పు రాసింది, 10 ప్రశ్నలు రైట్ రాసింది. కాబట్టి మొత్తంగా ఎన్ని ప్రశ్నలు అవుతాయండి? 20 ప్రశ్నలు అవుతాయి. అంటే పరీక్ష మొత్తంగా ఎన్ని ప్రశ్నలు నిర్వహించబడింది? 20 ప్రశ్నలతో నిర్వహించబడింది. సో కొన్నిసార్లు అది కూడా అడగచ్చు, మొత్తం ఆ పరీక్షా పత్రం అనేది ఎన్ని ప్రశ్నలతో నిర్వహించబడిందని అడుగుతుంటాడు. ఎన్ని ప్రశ్నలు అండి? 20 ప్రశ్నలు. ఇప్పుడు జయ కూడా ఏం చేసిందండి, అన్ని ప్రశ్నలకు కూడా జవాబును పెట్టిందని చెప్పాడు. అందులో 4 ప్రశ్నలు మాత్రమే సరైన వచ్చాయని చెప్పాడు, మిగిలిన ప్రశ్నలు తప్పు రాసిందని చెప్పాడు. సో మొత్తంగా దానికి పొందిన మార్కులు ఏంటని చెప్పాడండి, -2 అని చెప్పాడు. అయితే జయ ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందని అడిగాడు. సో మొత్తం పరీక్ష ఎన్ని మార్కులు నిర్వహించబడిందండి? మొత్తం పరీక్ష ఎన్ని ప్రశ్నలతో నిర్వహించబడిందండి? 20 ప్రశ్నలతో నిర్వహించబడింది. అందులో జయ 4 సరైన రాస్తే ఎన్ని తప్పు రాస్తుందండి? 16 ప్రశ్నలు తప్పు రాస్తుంది. అంతే కదా? లేదా మనము ఫార్ములా బట్టి వెళ్దాం. సో ఫార్ములా బట్టి చూసుకుంటే m అంటే ఎంత అవుతుందండి? -12 అవుతుంది. సో -12 ఈజ్ ఈక్వల్ టు రైట్ m బదులు 5 తీసుకుందాం, ఇంటూ q బదులు ఎన్ని ప్రశ్నలు సరైన రాసిందో ఆ సంఖ్య తీసుకోండి. కాబట్టి 4 తీసుకుందాం. ప్లస్ రాంగ్ m బదులు ఎంత తీసుకోవాలండి? -2 తీసుకోవాలి. q మన q యొక్క కనుక్కోవాలి ఇక్కడ, కాబట్టి q ఆ విధంగా వదిలేద్దాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందండి? -12 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుంది 20 అవుతుంది. ఇదేమవుతుందండి? ఇది -2q అవుతుంది. ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -2q వస్తుంది. ఓకే, ఈ -2q వస్తే ఏమవుతుందండి? +2q అవుతుంది. ఈ -12 అటు ఏమవుతుందండి? 20 + 12 అవుతుంది. సో 20 + 12 అంటే ఎంత వస్తుందండి? 32 వస్తుంది. సో 2q ఈజ్ ఈక్వల్ 32 అయితే q ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 32/2 అంటే 16 వస్తుంది. వచ్చింది కదా? ఓకే, సో ఈ విధంగా చేయాలి మనం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 23 పేజీలో ఎక్సర్సైజ్ 7లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే ఎగ్జామ్ టోటల్ అంట 15 ప్రశ్నలతో నిర్వహించబడుతుంది అన్నాడు. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పుగా రాసిన సమాధానానికి -2 మార్కులు కేటాయించబడిందని చెప్పాడు. అయితే భారతి అన్ని ప్రశ్నలకు జవాబు పెట్టిందంట. దాంట్లో 9 ప్రశ్నలు మాత్రమే సరైనని చెప్పాడు. అయితే భారతికి వచ్చిన మార్కులు ఎన్ని అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ దీక్షిత కూడా ఏం చేసిందంటే అన్ని ప్రశ్నల్లో కేవలం 5 ప్రశ్నలకు మాత్రమే తను జవాబు పెట్టడం జరిగింది. ఆ 5 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలు కూడా సరైనవి అయ్యాయంట. అంటే 5 ప్రశ్నలు కూడా సరైన సమాధానం సూచించింది. అయితే తను పొందిన మార్కులను అడిగాడు మనకి ఇక్కడ. అయితే 2 దగ్గరలో కూడా మనకి ఇక్కడ దీక్షిత చూడండి 5 ప్రశ్నలే పెట్టింది. తను 5 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలు కూడా సరైనవి అయ్యాయి. అయితే తను ఎన్ని ప్రశ్నలు తప్పు పెట్టిందండి? ఒక్క ప్రశ్న కూడా తప్పు పెట్టలేదు. ఎందుకంటే మొత్తం 15 క్వశ్చన్లో 5 క్వశ్చన్లకి తను 5 క్వశ్చన్లకు మాత్రం జవాబు పెట్టింది. 5 క్వశ్చన్లు కూడా రైట్ అయిపోయాయి. మిగిలిన 10 క్వశ్చన్లకి తను ఎటువంటి జవాబుని పెట్టలేదు. కాబట్టి వాటిని మనము తప్పు కిందకి తీసుకోకూడదు. ఓకే, తప్పు ప్రశ్నల కిందకి తీసుకోకూడదు. ఏ ప్రశ్నలకైతే తన జవాబుని సూచించి తప్పు అవుతుందో ఆ ప్రశ్నలను మాత్రం తప్పని ప్రశ్నలుగా తీసుకోవాలి మనం. సో 10 ప్రశ్నలకు గాను 15 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలు తను సరైన పెట్టింది, 10 ప్రశ్నలు వదిలేసింది. ఎటువంటి జవాబు కూడా సూచించలేదు తను. కాబట్టి మొత్తంగా దీక్షిత పెట్టిన 5 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలు కూడా సరైనవే. సో ఇటువంటి తప్పు ప్రశ్నలు కూడా తను పెట్టలేదు. కానీ భారతి చూడండి, భారతి 15 ప్రశ్నలకు గాను 15 ప్రశ్నలకు కూడా జవాబు పెట్టింది. కానీ వాటిలో 9 మాత్రమే సరైనవి అయ్యాయి. అయితే ఎన్ని క్వశ్చన్లు తప్పు అవుతాయండి? 6 క్వశ్చన్లు తప్పు అవుతాయి. మరి ఇక్కడ దీక్షిత ఎన్ని ప్రశ్నలు తప్పుగా పెట్టిందండి? ఒకటి కూడా పెట్టలేదంటే ఏం తీసుకోవాలి మనము? 0 తీసుకోవాలి. ఓకే, ఇవి క్వశ్చన్స్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటండి? రైట్ MQ ప్లస్ రాంగ్ MQ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్. అంతే కదా? మనకేం అడిగాడు? భారతి మార్క్స్ అడిగాడు. అంటే మార్క్స్ మనం కనుక్కోవాలి. కాబట్టి భారతి మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ M అంటే ఎంత అండి? 4 మార్కులు ఇంటూ ఎన్ని ప్రశ్నలు తను సరైన రాసిందండి? రైట్ M పక్కన Q బదులు నేను తీసుకోవాలంటే ఎన్ని ప్రశ్నలు తను సరైన రాస్తో ఆ సంఖ్యను తీసుకోవాలి మనం. సో 9 రాసింది కాబట్టి 9ని తీసుకోవాలి. ప్లస్ రాంగ్ M అంటే ఎంత అండి? -2 మార్క్స్ కాబట్టి -2
ఇంటూ ఈ క్యూ బదులు తీసుకోవాలండి. తను ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో ఆ ప్రశ్నల సంఖ్య తీసుకోవాలి. ఎన్ని ప్రశ్నలు తప్పు రాసింది? తను 6 ప్రశ్నలు తప్పు రాసింది. అయితే ఈ 6 అనేది మనకి ఇక్కడ ప్రాబ్లం లో ఇవ్వలేదు. దాన్ని మనము ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారంటే భారతి 15 ప్రశ్నలు అటెండ్ చేసిందని చెప్పాడు, 9 ప్రశ్నలే సరైనని చెప్పాడు. అయితే 15 ప్రశ్నల్లో 9 ప్రశ్నలకే సరైన సమాధానం తను సూచిస్తే ఎన్ని ప్రశ్నలు తప్పుగా పెట్టిందండి? 6 ప్రశ్నలు తప్పుగా పెట్టింది. కాబట్టి 6 మనం కనుక్కోవాలి. ఆ 6 ఇక్కడ మనం రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు 15 ప్రశ్నలు 9 ప్రశ్నలు సరైన అయ్యాయి, 6 ప్రశ్నలు తప్పు అయ్యాయి. సో వాటిని ప్రతిక్షేపించుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 4 9 36. ఇదేమవుతుందండి? -2 × 6 అంటే ఎంత అవుతుందంటే -12 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 6 12. సో ఇప్పుడు ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుందండి? మైనస్ అవుతుంది, 12 వస్తుంది. ఓకే, సో 36 - 12 అంటే ఎంత వస్తుందండి? 24 వస్తుంది. అంటే భారతీయకి వచ్చిన మార్క్స్ ఎన్ని? 24 మార్క్స్. సేమ్ అదే విధంగా దీక్షిత 5 ప్రశ్నలే తను అటెంప్ట్ చేసింది. 5 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలు కూడా సరైనవి అయ్యాయి. సో ఒక్క ప్రశ్న కూడా తను తప్పుగా రాయలేదు. అంటే ఒక్క ప్రశ్న కూడా తప్పుగా రాయలేదు కాబట్టి ప్రశ్నల సంఖ్యను మనము 0గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ MQ ప్లస్ రాంగ్ MQ ఎంత అవుతుందో చూద్దాం. సో ఇక్కడ దీక్షిత పొందిన మార్కులు ఈజ్ ఈక్వల్ టు రైట్ M బదులు 4 తీసుకోవాలి. సో తను ఎన్ని ప్రశ్నలు సరైన రాసిందో ఆ సంఖ్యను మనం ఇక్కడ క్యూగా తీసుకోవాలి. సో ఎన్ని ప్రశ్నలు రైట్ రాసింది? తను 5 ప్రశ్నలు రైట్ రాసింది కాబట్టి ఆ 5 అక్కడ తీసుకోవాలి మనం. ప్లస్ రాంగ్ M అంటే ఎంత అండి? -2. సో తను ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందండి? ఎన్ని రాసింది? 0. కాబట్టి 0 తీసుకోవాలి. ఓకే, సో M ఈజ్ ఈక్వల్ టు -2 × 0 అంటే ఇదంతా కూడా 0 అయిపోతుందండి. కాబట్టి మిగిలిన మనకి ఇదే. సో 4 5 ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే ఇక్కడ దీక్షిత పొందిన మార్క్స్ ఎన్ని? 20 మార్క్స్. ఓకే, ఇది కూడా మనకి ఇక్కడ ఓల్డ్ 7th క్లాస్ లో ఎక్సర్సైజ్ 7 లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7 లోనే 4th ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే ఒక పరీక్ష ఎన్ని ప్రశ్నలతో నిర్వహించబడుతుందో చెప్పలేదు కానీ సరైన సమాధానానికి 3 మార్కులు అని చెప్పాడు, తప్పుగా రాసిన సమాధానానికి -2 మార్కులు అని చెప్పాడు, జవాబు రాయనిచ్చో 0 మార్కులు అని చెప్పాడు. అయితే రాధిక అనే అమ్మాయి ఆ పరీక్షలో 12 ప్రశ్నలు సరైన పెట్టింది, 20 మార్కులు పొందిందంట. అలాగే మోహిని 7 ప్రశ్నలు సరైన పెట్టింది, -5 మార్కులు పొందిందని చెప్పాడు. అయితే రెండు దగ్గరలా కూడా ఎన్ని ప్రశ్నలు తప్పుగా పెట్టారో మనకు చెప్పలేదు. సో అదే కనుక్కోమన్నాడు. ఓకే, సో మనకు ఫార్ములా ఏంటండి? రైట్ MQ M ఈజ్ ఈక్వల్ టు రైట్ MQ ప్లస్ రాంగ్ MQ. ఓకే, దీంట్లో ప్రతిక్షేపించుకుంటే దాని వాల్యూస్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ M అంటే ఏంటండి? రాధిక పొందిన మార్క్స్ ఏంటండి? 20 ఈజ్ ఈక్వల్ టు రైట్ M ఎంత అండి? 3 ఇంటూ రైట్ M పక్కన Q అంటే మీనింగ్ ఏంటండి? ఎన్ని ప్రశ్నలు తన సరైన సమాధానం సూచించిందో ఆ ప్రశ్నల సంఖ్య. ఎన్ని ప్రశ్నలు రాసింది తను సరిగ్గా? 12 ప్రశ్నలు సరైన రాసింది కాబట్టి ఇంటూ 12 ప్లస్ రాంగ్ M అంటే ఎంత అండి? -2. పక్కన రాంగ్ M పక్కన Q ఎంత ఏంటి అవుతుంది? మనకు కనుక్కోమంది అదే కదా, కాబట్టి దాన్ని Q లాగే ఉంచేద్దాం. ఓకే, 20 ఈజ్ ఈక్వల్ టు 3 × 12 ప్లస్ -2 × Q. సో ఇది మొత్తం ఏమవుతుందండి? -2Q అవుతుంది. సో ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుందండి? మైనస్ వస్తుంది. అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 12 3 36 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -2Q అవుతుంది. మనకి Q వాల్యూ కదా కావాలి. ఈ -2Q ఇటు పట్టుకు వచ్చేద్దాం. ఈ 20 ఈజ్ ఈక్వల్ అవతల పట్టుకు వెళ్దాం. సో 2Q ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 36. ఈ 20 ఇటు వస్తే -20 అవుతుంది. సో 2Q ఈజ్ ఈక్వల్ టు 36 - 20 అంటే ఎంత అవుతుందండి? 16 అవుతుంది. సో 2Q ఈజ్ ఈక్వల్ 16 అయితే Q ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 8 అవుతుంది. Q ఈజ్ ఈక్వల్ టు 16/2 అంటే 8 వస్తుంది మనకి. అంటే ఇక్కడ Q వాల్యూ ఎంత వచ్చిందండి? 8 వచ్చింది. సో Q అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి వచ్చింది Q? మనకి ఈ రాంగ్ M పక్కన Q దగ్గర నుంచి వచ్చింది. సో రాంగ్ M పక్కన Q అంటే మీనింగ్ ఏంటండి? రాధిక ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో ఆ ప్రశ్నల సంఖ్య. సో ఎంత అవుతుంది? 8 అవుతుంది. అంటే రాధిక పరీక్షలో 12 ప్రశ్నలు సరైన రాస్తే 8 ప్రశ్నలు తప్పు సమాధానం సూచించింది. నెక్స్ట్ మోహిని ఏం చేసిందండి? మొత్తం పరీక్షలో 7 ప్రశ్నలే మాత్రమే తన సరైన సమాధానం సూచించింది, -5 మార్కులు పొందిందని చెప్పాడు. సో ఎన్ని ప్రశ్నలు తప్పుగా రాసిందో కనుక్కోమన్నాడు. సేమ్ అదే ఫార్ములా రాయడం అన్నాడు. సో M అంటే ఏంటండి? ఇక్కడ మార్క్స్. ఎన్ని మార్క్స్ అండి? -5 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ M అంటే 3. సో రైట్ M పక్కన Q వాల్యూ ఎంత అవుతుందంటే మోహిని ఎన్ని క్వశ్చన్ రైట్ రాసిందో ఆ సంఖ్య అవుతుంది, అంటే ఇంటూ 7 ప్లస్ రాంగ్ M అంటే ఎంత అండి? -2. Q అంటే ఎంత అవుతుందండి? ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో ఆ ప్రశ్న సంఖ్య అవుతుంది. మనకు కావాల్సింది అదే కదా, కాబట్టి Q అలాగే రాసేద్దాం.
సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే -5 3 7s are 21 ప్లస్ ఇదంతా ఏమవుతుందండి -2q అవుతుంది. సో ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -2q వస్తుంది. సో మనకి 2q కదా కావాలి, ఈ -2q ఇటువైపు పట్టుకొస్తే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ కి +2q అవుతుంది. ఈ -5 అవతల వైపు పట్టుకెళ్తే +5 అవుతుంది. అంటే 2q ఈజ్ ఈక్వల్ టు 21 + 5 అవుతుంది. అంటే 2q ఈజ్ ఈక్వల్ టు 26 అవుతుంది. q ఈజ్ ఈక్వల్ టు 26/2 అంటే q ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. సో ఇక్కడ q వాల్యూ ఎంత అవుతుందండి 13 అయింది కదా. అంటే ఇక్కడ q అంటే ఏంటండి మోహిని ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో ఆ ప్రశ్నల సంఖ్య. ఓకే, లేదా రాధిక రాసిన ప్రశ్న చూడండి, ఇక్కడ 12 ప్రశ్నలు సరైన రాసింది, 8 ప్రశ్నలు తప్పు రాసింది. సో టోటల్ ఎన్ని ప్రశ్నలు ఏంటి ఇక్కడ 20 ప్రశ్నలు. సో ఇక్కడ మనకి టోటల్ క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇవ్వకపోయినట్లయితే ఖచ్చితంగా ఇచ్చిన ఇద్దరికి కూడా వాళ్ళిద్దరూ కూడా మొత్తం క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. సో ఇక్కడ 12 ఇక్కడ 8 ఇచ్చాడు కదా. సో టోటల్ ఎన్ని 20 అయ్యి. సో 20లో మోహిని ఇక్కడ 7 ప్రశ్నలు మాత్రం సరైన రాసింది. సో 20లో 7 ప్రశ్నలు సరైన రాస్తే ఎన్ని ప్రశ్నలు తప్పు రాసింది అంటే తను 13 ప్రశ్నలు తప్పు రాస్తుంది. కాబట్టి ఆ విధంగా డైరెక్ట్ మనం చేసేవచ్చు. ఇదంతా చేయకపోయినా పర్వాలేదు. ఓకే, సో ఈ మోడల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మోడల్ కి సంబంధించి మనకి ఇక్కడ ఓల్డ్ 7th క్లాస్ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ న్యూ 6th క్లాస్ అలాగే న్యూ 7th క్లాస్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చూద్దాం. న్యూ 6th క్లాస్ లో ఇటువంటి మోడల్స్ క్వశ్చన్స్ ఏవి లేవండి. న్యూ 7th క్లాస్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ 1.2 లో సెమిస్టర్ 1 లో ఎక్సర్సైజ్ 1.2 లో 6th ప్రాబ్లం ఏమి చూడండి. ఇక్కడ ఒక పరీక్ష అనేది ఎన్ని ప్రశ్నలకు నిర్వహించబడుతుందో చెప్పలేదు, కానీ సరైన సమాధానానికి 3 మార్కులు అని చెప్పాడు. తప్పు సమాధానానికి -1 మార్క్ కేటాయించిన సోనా అనే అమ్మాయి మొత్తం అన్ని ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేసిందని చెప్పాడు. దాంట్లో 10 ప్రశ్నలు సరైనని చెప్పాడు, 20 మార్కులు పొందిందని చెప్పాడు. దాని మీద మనకి ఇక్కడ 2 ప్రశ్నలు అడిగాడు. అయితే సోనా మొత్తం ఎన్ని ప్రశ్నలు తప్పుగా రాసిందని అడిగాడు. నెక్స్ట్ ఆ పరీక్ష మొత్తం ఎన్ని ప్రశ్నలకు నిర్వహించబడిందని అడిగాడు. సో మొత్తంగా మనకు ఒకటే తెలిసింది ఫార్ములా ఏంటండి, రైట్ MQ ప్లస్ రాంగ్ MQ is equal to m. m అంటే ఏంటండి మార్క్స్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇక్కడ ప్రతి ప్రశ్నకు కూడా విలువ తెలిసిపోతుంది. సో ఇక్కడ రైట్ m యొక్క విలువ ఎంత అండి 3 ఇంటూ q అంటే ఎన్ని ప్రశ్నలు తను సరైన రాసిందో ఆ ప్రశ్నల సంఖ్య అంతే అండి 10 ప్లస్ రాంగ్ m వాల్యూ ఎంత అండి -1 ఇంటూ ఇక్కడ రాంగ్ m పక్కన q వాల్యూ ఎంత అండి సోనా ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో ఆ ప్రశ్నల సంఖ్య అవుతుంది. సో ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో మనకు తెలియదు, అదే కూడా మనం కనుక్కోవాలి కదా ఇక్కడ. సో ఇంటూ క్యూ ఆ విధంగా రాసేద్దాం. ఇజ్ ఈక్వల్ టు m అంటే ఏంటంటే మార్క్స్. ఎన్ని మార్క్స్ వచ్చాయి 20 మార్క్స్ వచ్చాయి. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 30 ఇది -1 ఇంటూ క్యూ అంటే ఏమవుతుందండి -q అవుతుంది. సో ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుందండి మైనస్ వస్తుంది. సో అంటే 30 - q ఇజ్ ఈక్వల్ టు 20 వస్తుంది. ఈ -q కాబట్టి ఈజ్ ఈక్వల్ అసలు పట్టుకు వెళ్ళిపోతే అది +q గా మారిపోతుంది. సో ఇప్పుడు q ఈజ్ ఈక్వల్ టు 30 ఈ 20 వస్తే ఏమవుతుందంటే -20 అవుతుంది. సో q ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అప్పుడు 10 వస్తుంది. సో ఇక్కడ q అంటే ఏంటండి ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇక్కడ రాంగ్ m పక్కన q నుంచి వచ్చింది. అంటే అర్థం ఏంటండి సోనా రాసిన ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలు తప్పు రాసిందో ఆ ప్రశ్నల సంఖ్య ఈ q. కాబట్టి సోనా రాసిన ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలు తప్పు రాసింది 10 ప్రశ్నలు తప్పు రాసింది. సో మొదటి క్వశ్చన్ ఆన్సర్ ఎంత అవుతుందండి 10 అవుతుంది. సో రెండో క్వశ్చన్ ఏమి అడిగాడండి మొత్తం ఎన్ని ప్రశ్నలకి ఆ పరీక్ష నిర్వహించబడిందని అడిగాడు. మనకి క్వశ్చన్ లోనే అన్నాడు ఏమన్నాడంటే సోనా అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసిందని చెప్పాడు. సో అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే కొన్ని సరైన అవుతాయి, కొన్ని తప్పైన అవుతాయి. సో సరైన 10, తప్పుగా రాసిన క్వశ్చన్ 10. సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అవుతాయండి 10 + 10 ఎంత అవుతుంది 20 అవుతుంది. సో మొత్తం ఆ పరీక్ష ఎన్ని ప్రశ్నలతో నిర్వహించబడిందంటే 20 ప్రశ్నలతో నిర్వహించబడింది. ఓకే, న్యూ 7th క్లాస్ లో ఇక్కడ ఎక్సర్సైజ్ 1.2 కంటే ముందు ఎగ్జాంపుల్ 5 ఒక ప్రాబ్లం చెప్పుకోండి. సో ప్రాబ్లం ఏమిటంటే ఒక పరీక్ష కొన్ని ప్రశ్నలతో నిర్వహించబడుతుంది అన్నాడు. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పుగా రాసిన సమాధానానికి -2 మార్కులు కేటాయించబడ్డాయి అన్నాడు. సాయి అనే అబ్బాయి మొత్తం అన్ని ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేయడం చెప్పాడు. ఆ అన్ని ప్రశ్నల్లో కేవలం 8 ప్రశ్నలు మాత్రమే సరైన సమాధానం చెప్పాడు. సో ఆ 8 ప్రశ్నలకు గాను 26 మార్కులు వచ్చాయంట. అయితే సాయి తప్పుగా రాసిన ప్రశ్నల సంఖ్య ఎంత అడిగాడు ఇక్కడ మనకి. ఓకే, సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటండి m ఇజ్ ఈక్వల్ టు రైట్ MQ ప్లస్ రాంగ్ MQ అంతే కదా. సో అక్కడ m బదులు తీసుకోవాలి 26 తీసుకోవాలి.
రైట్ ఎం అంటే ఎంత అవుతుందండి 4 అవుతుంది ఇంటూ క్యూ అంటే ఎన్ని ప్రశ్నలు సరైన రాశాడో ఆ విలువ అవుతుంది అంటే 8 ప్లస్ రాంగ్ ఎం వాల్యూ ఎంత అండి -2 ఇక్కడ క్యూ వాల్యూ ఎంత అవుతుందండి ఎన్ని ప్రశ్నలు తప్పు రాశాడో ఆ సంఖ్య అవుతుంది ఎన్ని ప్రశ్నలు తప్పు రాశాడు దాని విలువ ఇవ్వలేదు కాబట్టి క్యూని ఆ విధంగా ఉంచేద్దాం ఓకే సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 26 4 8 32 ఇది మొత్తం ఏమవుతుందండి -2q అవుతుంది సో ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ వస్తుంది సో -2q వస్తుంది సో ఈ -2కి నిజీ కూడా అసలు పట్టుకొస్తే +2q అవుతుంది ఈ +26 అసలు పట్టుకెళ్తే -26 అవుతుంది సో 2q ఈజ్ ఈక్వల్ టు 32 - 26 అంటే ఎంత వస్తుందండి 2q ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది q ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటే 3 వస్తుంది సో ఇక్కడ q అంటే ఏంటండి ఎక్కడి నుంచి వచ్చింది q మనకి ఈ రాంగ్ m దగ్గర నుంచి వచ్చింది అంటే ఈ రాంగ్ m పక్కన q అంటే మీనింగ్ ఏంటంటే సాయి తప్పుగా రాసిన ప్రశ్నల సంఖ్య కాబట్టి ఎంత అవుతుందండి 3 అవుతుంది ఓకే అయితే మనకి కేవలం ఆ ప్రశ్నల సంఖ్య అడిగాడు కొన్ని సందర్భాల్లో ఆ పరీక్ష ఎన్ని మార్కులకి ఎన్ని ప్రశ్నలతో నిర్వహించబడుతుందో అడుగుతుంటాడు సాయి అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయడం చెప్పాడు కదా అంటే సరైన ప్రశ్నలు అలాగే తప్పు ప్రశ్నలు రెండూ కూడా తీసుకోవాలి కాబట్టి 8 + 3 ఎంత అవుతుంది 11 అవుతుంది అంటే 11 ప్రశ్నలతో ఆ పరీక్ష నిర్వహించబడుతుంది అని అర్థం ఓకే సో సాయి ఎన్ని ప్రశ్నలు తప్పు రాశాడు అంటే 3 ప్రశ్నలు తప్పు రాశాడు ఆ పరీక్ష మొత్తం ఎన్ని ప్రశ్నలతో నిర్వహించబడుతుంది అంటే 11 ప్రశ్నలతో నిర్వహించబడుతుంది ఇది మనకి ఒక మోడల్ సో ఈ మోడల్ మనకి ఇక్కడ డిఎస్సి అవ్వచ్చు టెట్ అవ్వచ్చు ఈ రెండింటిలో కూడా మనకి ఈ మోడల్ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ ప్రశ్నలకు సంబంధించి మనకి ఇక్కడ న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ అలాగే ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక మోడల్ కి సంబంధించిన ప్రశ్నలు డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ